గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏమైనా అల్లుడా ఆ లంజా కొడుకు, లేదా మన చట్టం వాడి అబ్బ సొత్త? మన ఆడవాళ్ళ మీద ఎవరన్నా కన్నేశాడని తెలిస్తేనే కొత్తలాడిపోతుంది సార్ మన రక్తం. అలాంటిది నా తల్లి మీద కన్నేశాడు, భరత మాత మీద కన్నేశాడు. నా కొడుకులు ఈ గెడ్డ మీద కాలు పెడితే నా తల్లి గుండెల మీద కాలు పెట్టినట్టే, అందుకే చంపేశా. అయినా నేనేమన్నా దేశభక్తుని చంపానా, అయ్యప్ప భక్తుని చంపానా? ఒక పాకిస్తాన్ టెర్రరిస్ట్ లంజా కొడుకుని చంపా. ఆడనే కాదు, తప్పు చేసిన లుచ్చా నా కొడుకుల్ని మా స్టేట్ లో కూడా చాలా మందిని చంపా. ఏం పీక్కుంటారో పీక్కోండి. అయినా ఉరి శిక్ష చేసి మీరు పెద్ద పీకేసాం అనుకుంటారు. నేను హైకోర్టులో అప్పీల్ చేస్తా. అక్కడ అదే శిక్ష పడింది అనుకోండి, నేను సుప్రీం కోర్టుకి వెళ్తా. అక్కడ కూడా ఉరి శిక్ష కన్ఫర్మ్ చేశారు అనుకోండి, రాష్ట్రపతిని క్షమాభిక్ష అడుగుతా. సదరు రాష్ట్రపతి గారు అవునా కాదా అని ఆలోచించి చెప్పే లోపల నా తొట్టి కిందకి 90 ఏళ్ళు వచ్చి పైకి పోతా. ఆ తర్వాత మీరు పీకేదేంటి, నేను చూసేదేంటి? ఇదే కదా సార్ 173 మంది ఇండియన్స్ ని కిరాతకంగా చంపిన హసబ్ గడికి మన ఇండియన్ పీనల్ కోడ్ ఇచ్చిన ఫెసిలిటీ. వాడు మన భారతీయుల్ని చిన్న పెద్ద తేడా లేకుండా కుక్కల్ని కాల్చినట్టు కాల్చడం మనందరం టీవీలో చూసాం. అది నేనే చేశానని వాడు గర్వంగా చెప్పుకున్నాడు. కానీ మన పోలీసులు దద్దమ్మలై, కోర్టులు పనికిరాని పెద్దమ్మలై, ప్రభుత్వం కులం ఓట్లు, మతం ఓట్లు, ప్రాంతం ఓట్ల కోసం శిక్ష వేసి పందుల దొడ్లో పెట్టాల్సిన వాడికి 5 స్టార్ ఫెసిలిటీస్ ఇచ్చాం. అది చాలదని చెప్పి వాడి తరపున వాదించడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తే ఎక్కడ మండాలో అక్కడ మండదా, ఎక్కడ కాలాలో అక్కడ కాలదా? ఇందులో పెద్ద జోక్ ఏంటంటే వాడికిచ్చిన సెక్యూరిటీ మన ప్రైమ్ మినిస్టర్ కూడా లేదు. పాపం అయిందే ఉందిలేండి, ఆఫ్టర్ ఆల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. కానీ వాడు టెర్రరిస్ట్ ఫ్రమ్ పాకిస్తాన్. అందుకే వాడి నుంచిన బాంబ్ ప్రూఫ్ సెల్లు ఖరీదు 6 కోట్లు. వాడికి ప్రతిరోజు సెక్యూరిటీకి అయ్యే ఖర్చు 8.5 లక్షలు. పట్టుకుని 2 ఏళ్ళయింది. ఎన్ని వందల కోట్లు? ఆ డబ్బంతా ఎవడమ్మ మొగుడు సొమ్మో కాదు, మాది, మనది. రిక్షావాడు, కూలీవాడి నుంచి ప్రతి భారతీయుడి దగ్గర ట్యాక్స్ రూపంలో వసూలు చేసిన డబ్బు. అన్ని కోట్ల చెత్తనా కొడుకు ఖర్చు పెట్టే బదులు తుఫాన్లో నష్టపోయిన రైతులకి ఇచ్చుంటే వాళ్ళ ఆత్మహత్యలన్నా తగ్గేవి సార్. అట్లీస్ట్ మన ఇండియన్ ఆఫీసర్స్ కి మంచి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇచ్చినా సంతోషించేవాళ్ళం. మన సిస్టమ్ చెడిపోయింది సార్. మన సిస్టానికి మానభంగం అయింది. అది తీవ్రవాదులో ఉగ్రవాదులో చేసింది కాదు, అవకాశవాదులు చేసింది. లేకపోతే మనకి దరిద్రం ఏంటి సార్? నేరం చేసినట్టు బెయిల్లో విడుదలవటం ఏంటి? కింద కోర్టులో శిక్ష పడితే పై కోర్టులో నిర్దోషాన్ని వదిలేయటం ఏంటి? కింద కోర్టులో న్యాయమూర్తి కాడా? బఫూనా? కాకపోతే ఏంటి సార్, లేటెస్ట్ సర్వే మన భారతదేశపు న్యాయస్థానాల్లో ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ కేసులు క్లియర్ అవ్వాలంటే మరో 300 సంవత్సరాలు పడుతుందంట. కర్మ. మన చట్టాలు ఎలాగే ఉంటే ఇండియాలో క్రైమ్ రేట్ ఆగదో. మన పాపులేషన్ పెరుగుతున్నట్టు పెరుగుతూనే ఉంటుంది. బయట దేశాల్లో లాగా దొంగతనం చేస్తే చెయ్యి, రేప్ చేస్తే అంగం నరక్కాలి, యాసిడ్ పోసినాడి మీద యాసిడ్ పొయ్యాలి. ఇవన్నీ లైవ్ టెలికాస్ట్ లో చూపిస్తే తప్పు చేయాలనే ఆలోచన కంటే ముందు భయం పుడుతుంది, ఉత్స పడుతుంది. విన్నారుగా వాడేం వాగాడు? మీ భారతదేశం మొత్తం కలిసినా నన్నేం పీకలేరని విర్రవీగాడు లంజా కొడుకు. అందుకే ఈ భారతీయుడు పిడికిలు పవర్ ఇదిరా అని గుద్దితే రక్తం కక్కుని చచ్చాడు. ఇలాగే ఎవడికి జరిగిన అన్యాయానికి వాడే తీర్పించుకోవడం స్టార్ట్ చేస్తే సార్ ఇంకా మీకు హాలిడేసే. కోర్టులన్నీ గోడౌన్లుగా అద్దెకించుకోవడమే. లేదా తప్పు చేసినాడికి ఆన్ ద స్పాట్ శిక్ష పడేలా కొత్త చట్టాన్ని రాసే దమ్ము మీకుంటే ఆ చట్టం మొదటి పేజీ నాబూరు శిక్షతోనే మొదలు పెట్టండి సార్. డిసైడ్ చేసుకోండి. తప్పు చేసినాడిని మీరు చంపుతారా, జనాల్ని చంపుకోమంటారా? చాయిస్ ఇస్ యోర్స్.